ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వాలంటీర్లను తీసేశారు, మీ సేవా కేంద్రాలు పెట్టారు. మీ సేవా కేంద్రానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మీ సేవా కేంద్రానికి పోవాలా, డబ్బులు కట్టాలో, ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడ వీఆర్ఓ ఉంటాడు, ఎండిఓ ఎంఆర్ఓ ఉంటాడు, ఎవరుంటారో తెలియదు. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే మీ సేవకి వెళ్ళాలి. ఇంతకుముందు ఏం లే, ఎక్కడ కావాలంటే వాలంటీర్కి ఇచ్చేసేస్తే తీసుకొచ్చేసి ఇంట్లో ఇచ్చేవాడు. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనకి జగనన్న సురక్ష అని చెప్పేసి ఒక క్యాంప్ పెట్టారు. ప్రతి ఒక్క గ్రామంలోనూ క్యాంప్ పెట్టారు. పెట్టి డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మనకు కావాల్సినటువంటి మ్యూటేషన్ సర్టిఫికేట్, అన్ని 11 రకాల సర్టిఫికేట్లు మన ఇంటి దగ్గర వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను పెట్టి మన ఇంటి దగ్గర అర్హత పత్రాలు ఇచ్చారు. గుర్తుందా మీ అందరికీ? అవి ఇచ్చేటప్పుడు మనకు ఆ విలువ తెలియదు. అంటే మీరందరూ వేరుగా అనుకోవద్దు, ఓట్లు వేసినటువంటి వాళ్ళని లేకపోతే ఇంకోటని. ఖచ్చితంగా దీన్ని ఎవరు కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని, అత్యంత బలహీన వర్గంగా ఉండేటువంటి పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా పెట్టుకోవాల్సినటువంటి, ఆయన్ని ఉంచుకోవాల్సినటువంటి అవసరం పేద వర్గానికి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా నేను. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎంగా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఓడిపోయారు. ఆయనకి ఏమైనా నష్టం ఏమన్నా ఉందా? ఆయన సెక్యూరిటీ ఆయనకుంది. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఈ రోజు నష్టపోయింది పేద వర్గం అని చెప్పేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలా, వేమవరం గ్రామంలో మీరు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు సీఎంగా, ఈ వేమూరు నియోజకవర్గంలో మనం ఓడిపోయాం. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఆయన గెలిపించుకోవాలనే కాదు, ఆయన గెలిపించుకోవడం మనకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈసారి కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళటని వీళ్ళటని ఏదేదో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏమీ లేదు, అందరూ కలిసికట్టుగా ఉండండి. మనకి ఇంకా ముందు మీకు చెప్పాల్సింది చాలా ఉంది, టైం అయిపోతా ఉంది. ఏమేమి రకాలుగా ఎన్ని రకాలుగా మనల్ని దోపిడీ చేస్తున్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తానని చెప్పేసి చెప్పాడు. ఎవరి మీద సంపద సృష్టిస్తున్నాడు? రైతుల మీద సంపద సృష్టిస్తున్నాడు. వాళ్ళకి 20,000 ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తుంటే వాటిని ఇవ్వకుండా, ఇస్తానన్న 20,000 ఇవ్వకుండా మిగిల్చుకొని సంపద సృష్టిస్తున్నాడు. అమ్మఒడికి సంబంధించి చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక్కొక్కరికి ఇంటికొకళ్ళకి 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తే ఎంతమంది పుడితే అంతమందికి నేను ఇస్తాను, ఎంతమందినైనా చదివిస్తానేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆయన ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఈ 15,000 కూడా మిగిల్చుకొని సంపద సృష్టిస్తున్నాడు. మరి చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి 18,750 రూపాయలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క స్త్రీకి నేను 18,000 సంవత్సరానికి ఇస్తానన్నాడు. మరి ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు ఏ స్త్రీకి నిండలేదని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదో, లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు సార్ మళ్ళీ మనకి మెసేజ్ ఇస్తారు. అందరూ కేక్ కటింగ్ లో పాల్గొనాల్సిన కోరుతున్నాం. మా జగనన్న పాటని పెట్టు. దయచేసి సార్ కొంచెం వేమవరం వాసుగారాన్ని యూత్ కేక్ కటింగ్ లో పాల్గొని వెనకరా కొంచెం కూర్చున్నాం, వెనకరా